హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హే రోజు స్టోరీ అందాల రాక్షసి ఎపిసోడ్ 60. ఇక స్టోరీలోకి వెళ్తే ఆయుష్ తనని తాను కంట్రోల్ చేసుకుని అషి నుండి దూరంగా జరిగి కన్నీళ్లు తుడుచుకొని అషి వైపు చూసి, నీ విషయంలో నేను కొంచెం స్వార్థంగానే ఆలోచించి నిన్ను నా లైఫ్లోకి తీసుకొచ్చాను. అది నాకు అషిక మీదున్న ప్రేమ వల్లే. అలా అని నువ్వంటే ఇష్టం లేదు అని చెప్పను. నువ్వంటే నాకు ఇష్టం. బట్ నిన్ను అషికా ప్లేస్లో చూడ్డానికి నాకు కొంచెం టైం కావాలి. ఎందుకంటే నువ్వు అషికాలా ఉన్నావని కాదు, నువ్వు ఫ్యామిలీ మీద చూపించే బాధ్యత, దియా మీద చూపించే ప్రేమ అండ్ కేరింగ్ నన్ను చాలా అట్రాక్ట్ చేశాయి. అషి, ఐ రియల్లీ లైక్ యూ. నేను నిన్ను ఇష్టపడుతున్నానని నువ్వు నన్ను వెంటనే ఇష్టపడాలని నేను కమాండ్ చెయ్యను. టేక్ యువర్ ఓన్ టైం అని దియా లేచే టైం అవుతుంది అని డోర్ ఓపెన్ చేసి ఆ రూమ్ నుండి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అషి వెనక్కి తిరిగి వెళ్తున్న ఆయుష్ వైపు చూసి ముందుకు తిరిగి అషిక ఫోటో వైపు చూస్తూ ముందుకు నడిచి ఫోటో ఎదురుగా నిల్చుకొని, అషిక గారు, మిమ్మల్ని గారు అని పిలవాలంటే నాకు పిలవాలనిపించడం లేదు, అక్క అని పిలుస్తాను, అందుకు మీకు ఓకే కదా అంటూ సూటిగా తన ఫోటో వైపు చూస్తూ ఉంటే అషిక ఫోటో మీద నుండి రోజ్ ఫ్లవర్స్ జారి అషి మీద పడుతుంది. అది చూసిన అషి ఆ పువ్వుని అషిక అంగీకారంగా భావించి, థ్యాంక్ యూ అక్క, నా లైఫ్ ఎటుపోతుందో నాకే తెలియడం లేదు. మొన్నటి వరకు నేనంటే ఇష్టం లేనట్టే బిహేవ్ చేశాడు. సడన్గా నేనంటే ఇష్టం అంటూ నాకు టైం ఇస్తున్నా అని చెప్పి వెళ్ళిపోయాడు. ఆయుష్ గారు మంచివారే, ఒప్పుకుంటున్నాను. కానీ ఆయన నాకు చేసిన అన్యాయాన్ని మాత్రం మర్చిపోలేను. ఆయుష్ గారితో లైఫ్ షేర్ చేసుకోవడానికి నేను రెడీగా లేనక్క. ఈ విషయంలో నన్ను క్షమించు. ఆయుష్ గారితో నా బాండింగ్ ఎలా ఉన్నా సరే, దియాతో మాత్రం నా బాండింగ్ ఎప్పటికీ మారదు. తనను కన్నది నువ్వే అయినా సరే, తనను నా ప్రాణంగా పెంచుతాను అని చెప్పి ఆ రూమ్లో లైట్స్ అన్నీ ఆఫ్ చేసి తను కూడా కిందికి వెళ్ళి తన రూమ్ వైపు వెళ్తూ ఆగి ప్రణవి రూమ్ వైపు అడుగులు వేస్తుంది. ప్రణవి రూమ్ ముందు నిల్చుకుని డోర్ నాక్ చేయగానే ముక్కురుద్దుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేసి కోపంగా నిల్చుకొనున్న ఆశిని చూసి, ఇదేంటి ఇలా చూస్తుంది, రూమ్లో ఏం జరిగింది అని ఆలోచిస్తూ, ఆశి ఏంటి అక్కడే నిల్చుకున్నావు, కమ్ అంటూ ఆశి రావడానికి ప్లేస్ ఇవ్వడంతో ఆశి లోపలికి వచ్చి నిల్చుకుంటుంది. ప్రణవి డోర్ క్లోజ్ చేసి ఆశి పక్కకి వచ్చి రూమ్లో ఏం జరిగింది, బావ నీకేం చెప్పాడు, ఆ రూమ్లో ఏముంది, ఇదిగో ఆశి, బావ ఏం చెప్పినా నమ్మద్దు. నేను చెప్పాను కదా బావ నిన్ను నమ్మించడానికి కాక్ అండ్ బుల్ స్టోరీస్ చెప్పి నమ్మిస్తాడని. సో అలాంటి స్టోరీనే చెప్పి నిన్ను డైవర్ట్ చేస్తాడు. సో డోంట్ ట్రస్ట్ హిమ్. నా మాట విని మహల్ నుండి వెళ్ళిపో. అషి కోపంగా ప్రణవి చంప మీద లాగిపెట్టి కొట్టడంతో ప్రణవి వెళ్ళి సోఫా మీద పడుతుంది. చంప మీద చేపెట్టుకొని కోపంగా అషి వైపు చూస్తూ, హౌ డేర్ యూ, నన్నే కొడతావా, ఐ విల్ సీ యూ యువర్ ఎండ్ అంటూ ఆశీని కొట్టడానికి ముందుకు వస్తున్న ప్రణవి చంపలను నాన్ స్టాప్గా పగలగొట్టి, ఇది ఆయుష్ గారి గురించి తప్పుగా వాగినందుకు అంటూ ఇంకో చంప మీద కొడుతూ, ఇది అషికా గారి గురించి చెడుగా చెప్పినందుకు, మరోసారి నాకు ఇలాంటి రాంగ్ గైడెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తే ఆయుష్ గారికి చెప్పి మహల్ నుండి బయటకు నెట్టేస్తాను జాగ్రత్త అంటూ వేలు పెట్టి బెదిరిస్తూ ఉన్న ఆశి వైపు కోపంగా చూస్తూ, ఇది నా మహల్ నుండి నన్నే కెట్టేస్తానంటావా, ఇదంతా మా భావం చూసుకునే కదా, చూస్తా ఎన్ని రోజులు ఇలా ఎగిరి పడతావో నేను కూడా చూస్తాను. ఏంటి నువ్వు చూసేది, నువ్వు చూడటం తప్ప ఇంకేం చేయలేవులే. కానీ నన్ను ఆయుష్ గారిని ఎలా విడదీయాలి అని ఆలోచించకుండా నీ మ్యారేజ్ లైఫ్ గురించి ఆలోచించు అని చెప్పి డోర్ వైపు వెళ్తూ ఆగి అలాగే వెనక్కి నడుస్తూ సడన్గా ప్రణవి ముందుకి రాగానే ప్రణవి భయంతో 2 అడుగులు వెనక్కి వేసి, ఏయ్ నీకేమైనా పిచ్చా అని తిడుతూ నిప్పుకొనేలాగా మండుతున్న ఆశి కళ్ళను చూసి గుట్టకలు మింగుతూ, ఏ నీ కళ్ళేంటి అలా ఎర్రగా ఉన్నాయి అంటూ భయపడుతూ ఉన్న వెనక్కి అడుగులు వేస్తూ గోడ రాగానే భయంతో ఆగిపోతుంది. అషి గట్టిగా నవ్వుతూ ఒక్కో అడుగు ముందుకు వేస్తూ వచ్చి వెనక నుండి ప్రణవి మెడ పట్టుకొని కళ్ళల్లోకి కళ్ళు పెట్టి చూస్తూ, నీకు ఎంగేజ్మెంట్ అయినా ఇంకా ఆయు గురించి ఆలోచిస్తున్నావంటే నిన్నేమనుకోవాలి, నీ మంచి కోసమే చెప్తున్నాను. ఆయుని మర్చిపోయి విక్కీతో లైఫ్ స్టార్ట్ చేయి. కాదు కూడదు అని ఆయునే కావాలి అనుకుంటే మాత్రం నిన్ను మామూలుగా టార్చర్ పెట్టను, మార్క్ మై వర్డ్స్ అంటూ నవ్వుతూ చెప్తుంది. ప్రణవి విసురుగా ఆశీని వెనక్కి నెట్టి, ఏంటి నన్నే బెదిరిస్తున్నావా, నువ్వు బెదిరించగానే బెదిరిపోయి అలాగే ఆశి అని గొర్రెలాగా తల ఊపి ఆ చింపాంజీ గారిని పెళ్లి చేసుకుంటా అనుకుంటున్నావా, నెవర్. బావ నాకు దక్కలేదు కాబట్టి నీకు కూడా దక్కకూడదు. అందుకే బావ మీద నీకు లేనిపోనివి చెప్పి నిన్ను నమ్మించా. బట్ నీకు ఇప్పుడు నిజాలు తెలిసిపోయాయి. అయినా నో ప్రాబ్లం, నిన్ను మహల్ నుండి ఎలా పంపించాలో నాకు వదిలే.
నువ్వు మారవ్ అంటూ సైడ్ స్మైల్తో ఆశి చంప వాయించి ఇది దియాను హాస్పిటల్ బెడ్ మీద పడుకునేలా చేసినందుకు అంటూ మరొకటి కొట్టి ఇది ఆశీను డేంజర్లో పడేలా చేసినందుకు అని చెప్పి వచ్చినంత ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోతుంది. ప్రణవి 2 బుగ్గలు చేత్తో దాచుకొని అమ్మా దీనికి ఏమైనా దెయ్యం పట్టిందా ఏంటి ఇలా గుడిలో గంట కొట్టినట్టు నా బుగ్గలు వాయించి వెళ్ళింది, పైగా ఆశీను డేంజర్లో పడేసినందుకు అంటుంది. తిక్కల్ మొహంది. ఇదే కదా ఆశి, అవును దియాను నేనే అలా చేశానని దీనికెలా తెలిసింది అని ఆలోచిస్తూ మిర్రర్లో చూసుకుంటున్న తనకి బుగ్గలు బూరెల్లాగా వాచి కనిపిస్తాయి. ఓసే దెయ్యం ఎంతలా కొట్టావే, నేను ఈ మొహం అందరికీ ఎలా చూపించాలి అని ఏడుపు మొహం పెట్టుకొని ఎర్రగా కందిపోయిన తన బుగ్గలకి లోషన్ రాస్తూ ఉంటుంది. అది చూసిన అషిక ఆత్మ నవ్వుకుంటూ అక్కడి నుంచి మాయమైపోతుంది. ఏంటిది తలంతా బరువుగా ఉంది అని తల పట్టుకొని రూమ్లోకి వెళ్ళిన ఆశీకి దియా ఆయుష్ వల్ల కూర్చొని కబుర్లు చెప్తూ ఉంటే ఆయుష్ వాటిని నవ్వుతూ వింటూ కనిపిస్తాడు. అది చూసిన ఆశి చిరునవ్వుతో దియా ముందుకు వెళ్ళి గుడ్ మార్నింగ్ క్యూటీ అని నవ్వుతూ విష్ చేస్తుంది. దియా ఆశీని చూసి గుడ్ మార్నింగ్ మామ్ అంది తన బుల్లి చేతులు చాపగానే ఆశి నవ్వుతూ దియాని ఎత్తుకుని బుగ్గన కిస్ ఇచ్చి లేచావా ఫ్రెష్ అవుదు పదా అని ఆయుష్ వైపు ఓసారి చూసి దియాను అలాగే ఎత్తుకొని టవల్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి ముందుగా దియాకి బ్రష్ చేయించి డ్రెస్ విప్పి తనని బాత్టబ్లో దించుతుంది. అప్పటికే బాత్టబ్లో దియా కోసం బేబీ సోప్ లిక్విడ్ ఫిల్ చేయడంతో టబ్లో బబుల్స్తో ఆడుకుంటూ నురుగును చేత్తో పట్టుకుని ఆశీ మీదకు విసిరి ఆశీను ముప్పు తిప్పలు పెడుతూ 15 నిమిషాల్లో అవ్వాల్సిన బాత్ని 2 గంటలు చేస్తుంది. దియా ఎంత విసిగిస్తున్నా కోపడకుండా కన్న కూతురులాగా దియాకి చిరునవ్వుతో బాత్ చేయించి తనకు టవల్ చుట్టి నవ్వుతూ ఎత్తుకుని డ్రెస్సింగ్ టేబుల్ ముందు కూర్చోబెట్టి హెయిర్ డ్రైయర్తో నీట్గా హెయిర్ని డ్రై చేసి బాడీ మొత్తం లోషన్ రాసి డ్రెస్ వేసి హెయిర్ను నీట్గా స్టైల్ చేస్తూ దియా మొహానికి కాస్త పౌడర్ రాసి కళ్ళకు చెవి వెనుక కాటుక పెట్టి నుదుటిన ముద్దు పెడుతూ సూపర్గా ఉన్నావు దియా, నువ్వు కాసేపు డాడ్తో ఆడుకుంటూ ఉండు, నా సారీ మొత్తం వాటర్లో పోసేసావు కదా, నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను అని తను ఇప్పటి వరకు బాత్ చేయలేదు అని గుర్తొచ్చి తను ఫ్రెష్ అయి రాగానే త్వరగా రెడీ అవ్వు ఆశి, దియాకి టైంకి మెడిసిన్స్ వేయాలి అని బేస్ వాయిస్తో చెప్తున్న ఆయుష్ వైపు చూస్తూ అది మీరు నాకు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు అది గుర్తుంది అని కచ్చిగా చెప్పి చీర కట్టుకోవడానికి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి చీర కట్టుకుంటూ ఉంటుంది. దీనికి ధైర్యం బాగా ఎక్కువైంది, చూద్దాం ముందు ముందు ఏం చేస్తుందో అనుకుని దియాతో ఆడుకుంటూ ఆశీ రెడీ అయి రాగానే దియాని ఎత్తుకుని కిందకి వెళ్తాడు. ఎలా ఉన్నవాళ్ళు అలాగే కూర్చొని ఏం జరుగుతుందో అని టెన్షన్గా చూస్తూ ఉన్నవాళ్ళు దియాతో పాటు నవ్వుతూ కిందకి వస్తున్న ఆయుష్ ఆశీలను చూసి చిరునవ్వుతో ఒకరి మొహాలొకరు చూసుకొని పైకి లేచి చూస్తూ ఉంటారు. ఆయుష్ ఎవరిని పట్టించుకోకుండా డైనింగ్ ఏరియాకి వెళ్తే ఆశీను చూసి సంధ్య ఎమోషనల్గా వెళ్ళి హక్ చేసుకుంటుంది. తనని హక్ చేసుకున్న సంధ్య చుట్టూ చేతులు వేసి వెన్ను నిమురుతూ టెన్షన్ పడకుమా, నేను ఆయుష్ గారిని వదిలి వెళ్ళిపోను, దియా నా కన్న కూతురు కాకపోయినా ఈ రోజు నుండి తనే నా కన్న కూతురు అని కాన్ఫిడెంట్గా చెప్తున్న ఆశీని చూసి సంధ్య ఆనందంగా తన కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా ఆశీ వైపు చూస్తూ ఏదో మాట్లాడాలి అనే లోపే దియా మాత్రమే నా కన్న కూతురు, నేను ఆయుష్ గారు మాత్రం ఎప్పటికీ భార్యాభర్తలాగా అవ్వలేము, కేవలం దియాకి అమ్మా నాన్నగా మాత్రమే ఉంటామని ఏ భావం చూపించకుండా డైనింగ్ రూమ్లోకి వెళ్తున్న ఆశీ వైపు అర్థమయ్యి కానట్టు చూస్తూ ఉన్న సంధ్యాని చూసి ఆశీ మనసుకి గట్టిగానే దెబ్బ తగిలింది. సంధ్య అది మానడానికి సమయం పడుతుంది, దానికి మందు కూడా ఆయుష్ ప్రేమే, మెల్లగా వాళ్ళే ఒకరినొకరు అర్థం చేసుకొని దగ్గరవుతారు, నువ్వు కంగారు పడకు. అది కాదు దిలీప్, అన్ని సమస్యలు తీరిపోయాయి, ఇక అందరం సంతోషంగా ఉండొచ్చు అనుకున్న టైంలో ఆశీ ఇలా అంటుందేంటి, ఇంకెప్పుడు అర్థం చేసుకుంటుంది, జీవితాంతం వీళ్ళకి గొడవ పడ్డానికే టైం సరిపోతుంది, పెళ్ళన్నాక ఇలాంటి గొడవలు సహజం, నువ్వు అవన్నీ పట్టించుకోకు పద అంటూ సంధ్య భుజం చుట్టూ చేతులు వేసి డైనింగ్ ఏరియాకి తీసుకుని వెళ్తాడు. వెనుకనే మిగిలిన వాళ్ళని తీసుకుని రాగిని కూడా వెళ్తుంది. ఆయుష్ దియాకి తినిపిస్తూ ఉంటే అందరూ పెద్దగా మాటలేమీ లేకుండా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసి హాల్లో కూర్చుంటారు. దియాకి మెడిసిన్స్ ఇవ్వడానికి ఆశీ దియాను ఎత్తుకొని తన రూమ్కి వెళ్తే పెద్దవాళ్ళందరూ విక్రమ్ మోహితులను బలవంతంగా హాల్లో సోఫాలో కుదేసి రూమ్లో జరిగింది విని కొంతలో కొంత స్థిమితపడుతూ వాళ్ళు సెట్ అవ్వడానికి టైం పడుతుంది, ఆ విషయంలో వాళ్ళే ఒక నిర్ణయానికి రావాలి తప్ప ఎవరు అందులో ఇన్వాల్వ్ అవ్వకూడదని డిసైడ్ అయ్యి సూర్యదేవ్ కృష్ణదేవ్ ఆఫీస్కి వెళ్తే మోహిత్ విక్రమ్లను తీసుకుని ఆయుష్ ఆఫీస్కి స్టార్ట్ అవుతాడు. కమల్ దిలీప్ అలా హైదరాబాద్ చూద్దామని డ్రైవర్ని తీసుకుని హైదరాబాద్ రోడ్ల మీద పడితే సంధ్య రాగిని అంటే కల్పన విక్రమ్ ప్రణవీల మ్యారేజ్ ఎలా చెయ్యాలా ఏంటి అని మాట్లాడుకుంటూ హాల్లోనే ఉండిపోతారు. ఆశీ దియాకి మెడిసిన్స్ వేసి కాసేపు తనకి కబుర్లు చెప్పి ఆ తర్వాత చిన్న చిన్న రైమ్స్ నేర్పించి మూవీ చూస్తూ దియాతో టైం స్పెండ్ చేస్తూ కాసేపు అన్ని ప్రాబ్లమ్స్ మర్చిపోతుంది.
ఒక సిస్టర్ నన్ను ఒక క్వశ్చన్ అడిగారు, ఒక కామెంట్ చేశారు నిన్న. అషిక ఆత్మ ఉంది అన్నారు కదా, మరి దియాను ఎందుకు సేవ్ చేయలేదు, అషిని ఎందుకు ప్రాబ్లంలో పడేశారు అని అడిగారు. ఎస్, మీరు అలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడే నాకు ఇంట్రెస్ట్ వస్తుంటుంది ఇలాంటి స్టోరీస్ చెప్పడానికి. యాక్చువల్లీ అషిక ఆత్మ నిజంగానే 5 ఇయర్స్గా ఆయుష్ చుట్టూనే ఉంది. దియాను అషిను ఎందుకు సేవ్ చేయలేదు అని అడిగారు కదా, చాలా మంచి డౌట్ అడిగారు. ఇలాంటివి చదువుతున్నప్పుడే మీరు స్టోరీను ఎంతలా అర్థం చేసుకున్నారో నాకు తెలుస్తుంది. అషిక ఉంది కాబట్టే ఆ రోజు మెయిడ్ అషి కోసం టాబ్లెట్స్ అండ్ కాఫీ తన రూమ్కి తీసుకుని వచ్చి అక్కడ తను కనిపించక కిందకి వెళ్తూ ఉంటే తనలో ప్రవేశించి తనని దియా రూమ్ వైపు నడిపించి మెయిడ్ ద్వారా దియాను సేవ్ అయ్యేలా చేసింది. ఇక అషి విషయానికి వస్తే, రౌడీల చేతుల్లో నుండి అషిని ఎలా సేవ్ చేయాలో అర్థం కాని స్థితిలో తనకి మోహిత్ హైదరాబాద్లో ఎంటర్ అవ్వడం తెలిసి మహల్కి వెళ్తున్న తన కార్ని అషి ప్లేస్కి యూటర్న్ తీసుకుని వచ్చేలా చేసి మోహిత్ రూపంలో అషిను సేవ్ అయ్యేలా చేసింది. ఇప్పుడు మీ డౌట్కి క్లియర్ అయింది అనుకుంటా కదా సిస్టర్. ఇక స్టోరీలోకి వెళ్దాం. ఆ రోజు నైట్ ఆఫీస్ నుండి మహల్కి వచ్చిన అందరూ త్వరగా డిన్నర్ పూర్తి చేసి ఎవరి ఫ్లోర్కి వాళ్ళు వెళ్ళిపోతే, మార్నింగ్ నుండి రూమ్కే ఫుడ్ తెప్పించుకుంటున్న ప్రణవి బిహేవియర్కి విసిగెత్తిపోయిన రాగిని కోపంగా వెళ్ళి ప్రణవి రూమ్ డోర్ నాక్ చేస్తుంది. బుగ్గలకి కూల్ బ్యాగ్ పెట్టుకుంటున్న ప్రణవి డోర్ నాక్ చేస్తున్న సౌండ్కి మెయిడ్ డిన్నర్ తెచ్చింది అనుకుని డోర్ ఓపెన్ చేసి డోర్ ఎదురుగా ఉన్న రాగిని చూసి, అత్త నువ్వేంటి ఈ టైంలో అని, టైం 10 అవుతూ ఉంటే ఇంకా పడుకోకుండా ఏం చేస్తుందో అర్థం అవ్వక తన బుగ్గల విషయం మర్చిపోయి అడుగుతుంది. నా సంగతి తర్వాత, ముందు నీ సంగతి ఏంటి? మార్నింగ్ నుండి చూస్తున్నాను రూమ్ నుండి బయటికి కూడా రాకుండా అన్నీ రూమ్కే తెప్పించుకుంటున్నావు. మేమేమీ అనుకోం, కానీ నీ కాబోయే భర్త అత్త మామ మహల్లోనే ఉన్నారు, అది నీకు గుర్తుందా అసలు? ఇలా నువ్వు మొహం కూడా చూపెట్టకుండా అన్ని రూమ్లోకే తెప్పించుకొని తింటూ ఉంటే వాళ్ళు ఎంత పొగరనుకుంటారు? అందరూ ఉన్నప్పుడు నలుగురితో కలిసి తినడం అలవాటు చేసుకోవాలి. నువ్వు ఇలాగే మ్యారేజ్ అయ్యాక కూడా చేస్తే నిన్నేమనరు, నిన్నిలా పెంచినందుకు నన్ను మీ మామయ్యని అంటారు. హబ్బా అత్త ఆపు నీ సోది, ఫుడ్కి కిందికి రాను అన్నందుకు ఇంత క్లాస్ అవసరమా? ఇప్పుడేంటి, నేను కిందకొచ్చి తినాలి అంతే కదా? ఓకే తింటాను సరేనా, ఇక వెళ్ళి పడుకో అంటూ మొహాన్ని చిరాగ్గా పెట్టుకుంటుంది. నీకోసమే కదా చెప్తున్నాను, కొంచెం నా బాధ కూడా అర్థం చేసుకో. వాళ్ళు లండన్ వెళ్లే వరకు మడి కట్టుకొని రూమ్లోనే కూర్చోకుండా వాళ్ళతో నవ్వుతూ మాట్లాడు. టీ కావాలా కాఫీ కావాలా అని అడుగు. అలాగే అబ్బాయితో కొంచెం సరదాగా టైం స్పెండ్ చెయ్యి. మ్యారేజ్ అయ్యేలోపు ఇద్దరు కొంచెం క్లోజ్ అవ్వండి. ఇలాంటివన్నీ ఈ జనరేషన్లో పుట్టిన మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు, కానీ చెప్పాల్సి వస్తుంది. కొంచెం నేర్చుకో ప్రణు, యు ఆర్ నాట్ ఎ కిడ్. ఈ అత్తకి మన గురించి తెలియక నన్ను ఇన్నోసెంట్ అనుకొని సోదంతా చెప్తుంది అని విసుక్కుంటూ, హబ్బా సరేలే ఇక వెళ్ళి పడుకో నాకు నిద్ర వస్తుంది అని ఆవలిస్తూ రూమ్ డోర్ ముందుకు వేస్తున్న ప్రణవీను ఆపి, ఏయ్ నీ బుగ్గలు ఏమైంది అసలు నీ బుగ్గలకి, అవి ఎందుకలా వాచాయి అని ప్రణవి జుట్టును చెవి వెనుక పెడుతూ ఉండడంతో బుగ్గలు బూరెల్లాగా ఉబ్బి కనిపిస్తాయి. ప్రణవి జుట్టు తన బుగ్గలకి కవర్ చేస్తూ, ఏం లేదత్తా బ్లష్ ఎక్కువైంది అంతే, నువ్వు కంగారు పడుకు, వెళ్ళి పడుకో, గుడ్ నైట్. బుగ్గల వాచ్ కనిపిస్తూ ఉంటే బ్లష్ అంటావేంటే, ఏది నన్ను చూడనివ్వు అని జుట్టు వెనక్కి వేసి వాచిన తన బుగ్గలు నిమురుతూ, ఏంటి ఇది ఇంతలా వాచింది, నాకు బ్లష్ అని చెప్తున్నావు, కనీసం ఇలా జరిగిందని నాకు ఒక్క మాట అయినా చెప్పవా నువ్వు? అసలేం జరిగింది, ఇవెందుకు ఇలా వాచాయి? ఇందుకే నన్ను రూమ్ దాటి బయటకు కూడా రావడం లేదు. ఇలా ఎలా బయటికి రావాలి, వాళ్ళకి ఇలా నా మొహం ఎలా చూపించగలను, అందుకే రాలేదు. నీ తెలివి తెల్లారిందిలే, కానీ అసలు ఏం జరిగింది, ఎందుకు ఇలా వాచాయి, ముందది చెప్పు. ఇది నీకో అమ్మో ఇప్పుడు ఆశి కొట్టింది అని చెప్తే ఎందుకు కొట్టింది అని అడుగుతుంది. అప్పుడు నేను ఏమీ చెప్పలేను. ఒకవేళ దాన్ని అడిగితే అవి నా గురించి ఖచ్చితంగా నిజాలు చెప్పేస్తుంది. అప్పుడు నేను అడ్డంగా ఇరుక్కుంటాను, కాబట్టి దాని గురించి చెప్పకూడదు. నాకో ఏంటి ప్రణు, సరిగ్గా చెప్పు, నాకేం అర్థం కాలేదు అంటూ ప్రణవి భుజాన్ని పట్టుకొని కుదుపుతూ అడుగుతుంది. అది అత్త, అది నేను. తన తడబాటు చూస్తుంటే తెలియడం లేదా అత్త, అడ్డమైన మేకప్ ప్రొడక్ట్స్ అన్నీ యూజ్ చేసుంటుంది, అది ఇలా రియాక్షన్ ఇచ్చుంటుంది, అంతకు మించి ఇంకేమీ ఉండదు. మోహిత్ మాటలకి ప్రణవి తన వైపు కోపంగా చూస్తే రాగిని ప్రణవి డిప్ప మీద ఒక్కటిచ్చి, మరోసారి మేకప్ కిట్ కావాలని అడుగు అప్పుడు చెప్తాను అని తన రూమ్లో ఉన్న కాస్ట్లీ మేకప్ ఐటమ్స్ అన్నీ ప్రణవి వద్దు అని చెప్తున్నా ఒక్కటి కూడా వదలకుండా అన్ని డస్ట్బిన్లో వేసి మెయిడ్తో వెన్న తెప్పించి 2 బుగ్గలకి రాసి, తగ్గిపోతుంది ఇక ఫుడ్ తిని పడుకో అని ప్లేట్ ప్రణవి చేతిలో పెడుతూ హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్కి వెళ్ళిపోతుంది. ప్రణవి కోపంగా ప్లేట్ను తీసుకుని మోహిత్ మొహం మీదనే డోర్ లాక్ చేయడంతో, అబ్బో ఇది దీని వేషాలు, ఏదైతే ఏంటి, దీని మేకప్ ఐటమ్స్ అన్ని డస్ట్బిన్లో వేయించా, అది చాలు నాకు అని తను విజిల్ వేసుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోతాడు. ప్రణవి పుల్కా విత్ పన్నీర్ ఫుల్గా లాగించి వాటర్ తాగి లైట్ ఆఫ్ చేసిన తనకి
బెడ్కి ఎదురుగా బెడ్లైట్ వెలుగులో తెల్లటి చీరతో నల్లటి జుట్టు ముందుకు వేసుకొని తన పొడవాటి వేళ్లకు ఉన్న గోర్లను చూపిస్తూ భయంకరమైన రూపం కనిపించడంతో షాక్ అయి భయంగా వెంటనే లైట్ ఆన్ చేస్తుంది. చిత్రంగా లైట్ ఆన్ చేయగానే తనకి అక్కడ ఏమీ కనిపించదు. ఇదేంటి, ఇందాకే కదా అక్కడ ఏదో ఉంది, మరి ఇప్పుడు లేదేంటి అని మెల్లగా తలను 360 డిగ్రీస్లో చూసిన తనకు రూమ్లో తను తప్ప ఎవరూ కనిపించరు. ఇదంతా నా భ్రమనే అయ్యుంటుంది, లేకపోతే ఈ కాలంలో ఇంకా దెయ్యాలుంటాయా అని అనుకుంటూ లైట్ ఆఫ్ చేసిన తనకి ప్రణవికి సడన్గా దెయ్యం తన మీదకి వచ్చినట్టు అనిపించి భయంతో గట్టిగా అరుస్తుంది. ఇక మన అషిక ఆత్మ ప్రణవిను ఒక ఆట ఆడేసుకోబోతుందన్నమాట. ఎనీవేస్, ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.